అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. ఏంటంటే మునక్కాయలు, టమాటా, రొయ్యలండి. ఇవి మంచిగా శుభ్రం చేసుకొని ఒక 3-4 సార్లు కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను. దీన్ని అయితే చిన్నది పప్పు రొయ్య అంటారు. దీన్ని చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీకు ఈరోజు దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. మునక్కాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఈ మిగతా అన్నీ యాజ్ యూజువల్ నూనె, అల్లం, పసుపు, కారం, ఇక అవి కామన్గా వేసుకునేటివే. ఎలా చేస్తానో చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం వేడయ్యాక ఆయిల్ పోసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త గోలినాక కర్రీ ప్యాన్ ఒకటి ఈ మధ్యనే మా అబ్బాయికి తీసుకున్నానని చెప్పాను కదా, ఎంత బాగున్నదో. ఇది అయితే ఎంత ఇష్టం అనిపిస్తుంది దీని మీద వంట చేసి. ఇప్పుడు నేను ప్రజెంట్ అబ్బాయి దగ్గరనే ఉన్నాను. చూసారా, స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. చక్కగా ఈ ఉల్లిగడ్డ గోలి, పచ్చిమిర్చి గోలాలి. తర్వాత వచ్చేసి పుదీనా అండి. పుదీనా కూడా పోపుల్లో వేస్తాను. నెక్స్ట్ కరివేపాకు. ఈ కూర అయితే ఎంత ఇష్టం అంటే, ఈ చిన్న రొయ్యలు అనేది టమాటాలు వేసి వండితే అంత బాగుంటుంది. మీరు కూడా మీకు ఇలాంటి రొయ్యలు దొరికితే మాత్రం కంపల్సరిగా ఈ రెసిపీ చేసుకొని చూడండి. ఏ రొయ్యలైనా చేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకొని. తర్వాత వచ్చేసి పసుపు, ఎంత కలర్ఫుల్గా చూసారా. ఇది కొంచెం వేగనిద్దాం. ఇందులో కాస్త ఉప్పు, నేను ఎప్పుడైనా ఉప్పు లాస్ట్లోనే వేస్తాను కదా. నాకేమవుతుందంటే, ఇది చిన్న స్టవ్ అబ్బాయి దగ్గర అన్నీ కింద పెట్టుకొని చేయడం అవుతుంది. కాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టేస్తాను. చూసారా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేగింది. ఇప్పుడు దీంట్లో మునక్కాయలు వేసుకున్నాం. ఎక్కువసేపు వేగాలి అనేది ఏం లేదు, మునక్కాయ తొందరనే ఉడికిపోతుంది కదా. ఒక 1 మినిట్ అటువంటి టమాటా వేసుకుంది. రొయ్యలు మాత్రం చివర్లో ఒక 5 నిమిషాల ముందు దించుతాము అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. సీ ఫుడ్ ఏదైనా ఎక్కువ బాగా ఉడకనియద్దు. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మునక్కాయ వేసుకున్నాం కదా, వేగిపోయింది. ఇంకా ఒక 2 మినిట్స్ అంతే. నెక్స్ట్ టమాటా. అల్లం, అల్లం, కారం ఏమో కొంచెం ఉడికినాక వేసుకుందాం. టమాటా కొంచెం మగ్గినాక కారం వేసుకున్నాం. అలా పచ్చిమిర్చి వేసినాం. ఎంత కలర్ఫుల్గా కొడుతుందండి. కూర ఉడకకముందే మంచి తినాలనిపిస్తుంది. ఈ స్మెల్కు ఇది కాస్త మగ్గనిచ్చి మళ్ళీ కారం వేసుకుందాం. ఒకసారి చూద్దామండి. టమాటా ఆల్రెడీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం
వేసుకున్నాను. మనకు తినేంత రుచికి సరిపడా అన్నీ వేసేసాం ఆల్రెడీ, కొంచెం ఉప్పు తప్ప. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎసరు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించినామనుకో. ఈ టమాటా ఏంటంటే హైబ్రిడ్ అండి, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది తొందరగా ఉడకదు కదా. మన దేశ వాళ్ళైతే అసలు అప్పుడు ఎసరు పోయాల్సిన పని కూడా ఉండదు. దీనికోసమని కొంచెం ఎసరు వేసాను. మనకు అదైతే రసం బాగుంటుంది, చక్కగా మంచిగా ఎసరు లేకుండా దాని రసంతో ఉడికిపోతుంది. ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం ఎసరు వేసాను. ఇవి అసలే సరిగా ఉడకవు, టేస్ట్ కూడా ఉండదు, కానీ ఇక తప్పదు కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంటుంది. టమాటా ఆల్మోస్ట్ ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం. ఇక ఎంత ఉడకబెట్టినా ఇది టమాటా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు రొయ్యలు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఫస్ట్ కొంచెం వేసాను కదా, చూసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తినేటప్పుడైనా వేసుకోవచ్చు. తక్కువ ఉంటే ఎక్కువ ఉండవచ్చు కర్రీలో ఉప్పు, ఇబ్బంది. ఒక 5 నిమిషాలు ఉడితే టమాటా మునక్కాడల రొయ్యల కూర రెడీ అయిపోయినట్టండి. చూద్దాము కూర దగ్గర పడ్డదండి. స్మెల్ అయితే రొయ్యల వాసన, మునక్కాడల వాసన ఉడుకుతుంటే భలేగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను తయారు చేసిన పులుసు పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుంటా. ఇది పులిపే కాబట్టి టమాటా దాంట్లో వేసుకుంటా. నేను ఆ పులుసు పొడి వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇప్పుడు కొత్తిమీర, గుమగుమలాడే రొయ్యలు మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే. మీరు ఒక్కసారి ఈ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్. మీ లావణ్య.